ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ 12. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడు తన మహిమను మన మధ్యకు పంపించవలననియు తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకొనవలననియు మనము కోరినట్లయితే పాటించవలసిన రెండవ నియమం ఇది. సమూయేలు వంటి ధైర్యము గల నమ్మకమైన సాక్షులు మనకు అవసరము. మనకు వాక్యము చెప్పగల బోధకులు, మంచి పుస్తకములు వ్రాయగల మేధావులు గలరు, కానీ సమూయేలు వంటి వారు అనేక మంది లేరు. మనకు దైవజనుల అవసరం. ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పు దానిని వినుడి, దేవుడు సెలవిచ్చునదేమనగా అని చెప్పగల మనుషులు కావలేను. బాలుడైనప్పుడే సమూయేలు దేవుని వాక్యమును పొందెను. దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలికి చెప్పుమని అతనితో అనెను. తన యజమాని అయిన ముసలివాని యొద్దకు ఎట్లు బాలుడు వెళ్ళి దేవుని వర్తమానం అందించగలడు? అది ఎంతో భయంకరమును కష్టతరమైనప్పటికీ అతడు విధేయుడై వెళ్ళి చెప్పెను. మనము సమూయేలు వంటి వారమైతే గాని దేవుని శక్తి ప్రత్యక్షమగుట చూడము. ఆయన మనలను వాడవచ్చును, అయితే సంపూర్తిగా కాదు. మనలను ఆశీర్వదించవచ్చును, కానీ అవి నిండైన ఆశీర్వాదములు కావు. మన మధ్య పనిచేయవచ్చును, కానీ అది లోతైన పని కాదు. మనము సమూయేలు వంటి వారమైతేనే గాని దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.